కేకేఆర్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం ఏర్పడింది. వర్షం ఎంతసేపటికి తగ్గకపోవడంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఎంపైర్లు అధికారికంగా ప్రకటన చేశారు. ఈ తరుణంలో రూల్స్ ప్రకారం కేకేఆర్ పంజాబ్ జట్లకు చెరో ఒక పాయింట్ దక్కింది. దీంతో స్టేడియానికి వచ్చిన అభిమానులకు తీవ్ర నిరాశకు గురయ్యారు. వేలకు వేలు పెట్టి టికెట్లు కొనుగోలు చేస్తే వరుణ దేవుడు కరుణించలేదని ఎమోషనల్ అవుతున్నారు. చివరికి సూపర్ ఓవర్ అయినా నిర్వహిస్తే సరిపోయేదని మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది కేకేఆర్. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 3.4 ఓవర్లు ఆడే సమయానికి 2 వికెట్ల నష్టానికి కేకేఆర్ 25 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ 6 పరుగులు, కామ్రాన్ గ్రీన్ 4 పరుగులకే పెవిలియన్ చేరారు. ముఖ్యంగా 25 కోట్లు పెట్టి కొన్న కామ్రాన్ గ్రీన్ వరుసగా మూడోసారి విఫలమయ్యాడు. మొత్తానికి 3.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 25 పరుగుల వద్ద వర్షం కురవడంతో మ్యాచ్ నిలిపివేశారు. ఎంతసేపటి కూడా తగ్గలేదు వర్షం. దీంతో మ్యాచ్ రద్దయినట్లు ఎంపైర్లు ప్రకటించారు. ఇక గత ఏడాది ఏప్రిల్ 26వ తేదీన ఇదే వేదికగా ఈ 2 జట్ల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. మరోసారి 2026లో కూడా ఈ 2 జట్ల మధ్య కోల్కతా వేదికగా జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇక ఈ మ్యాచ్ రద్దు కావడంతో పాయింట్ల టేబుల్లో పంజాబ్ కింగ్స్ 5 పాయింట్లతో టాప్ లో కొనసాగుతుండగా మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్ ఖాతాలో 1 పాయింట్ వచ్చి చేరింది.